హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే. ఆడవాళ్ళకు ఉదయం లేచిన వెంటనే ఆయుధం ఏంటో తెలుసా? ఇది పట్టుకొని పని చేయలేదనుకో, ఉదయం లేచింది కానీ ఇల్లే ఓడ్చలేదు అంటారు. సో ఉదయం లేచిన వెంటనే ఇదే పని చేసి పట్టుకుంటాం అన్నమాట. మంట వేసుకుంటాం కదా, అందుకే ఎంత చెత్త వస్తుంది. కర్ల పొయ్యి మీద అయితే బియ్యం కడిగెట్టాను. నానెంత పొల్లో తొదిలించాడు. ఇది నరకాలంటే కష్టం కాబట్టి అదే కాలిపోతుంది. దాన అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే అన్నం వండకాలి. చేపలు అయితే తెస్తాడు, ఇల్లడు పాలు తీసుకొని. డాడీకి చేపలు నచ్చలేదంట. అయితే మా మాయ చేత అయితే కూర అయితే తెప్పించాము. బండకూర తెమ్మంటే బాయిలర్ కూర తెచ్చారన్నమాట. ఈ వారం ఎందుకు చాలా తక్కువ అయితే వేసారు, రేటు పెరుగుంటుంది కోడి కూర. అయితే వండుతుందన్నమాట. కూర తెచ్చేలోపు అయితే నేను చర్చికి అయితే రెడీగా అయిపోయినాను. ఇప్పుడు కూర అయిపోతే చర్చికి వెళ్ళిపోవడమే. నేను మా ఫ్రెండ్స్ అయితే సరదాగా నడుచుకుంటూ వద్దామని చెప్పేసి అయితే మా చర్చి వెహికల్ అయితే ఎక్కలేదు. అయితే తర్వాత ఆటో వచ్చిందని చెప్పి ఎక్కువ వచ్చేస్తుంది. ఇంటికి వచ్చి అయితే అన్నం అయితే తినేస్తున్నాను. బాగా అయితే ఆకలేస్తుంది. ఉదయం వెళ్ళేటప్పుడు అన్నం తినకుండా వెళ్ళిపోయాను. ఇప్పుడైతే తింటున్నాను. చర్చికి వెళ్ళి వచ్చేసి అయితే అన్నం తింటున్నాను. ఈరోజు మా నాన్న కూర బాగాలేదంట. లాస్ట్ సండే నాకు బాగాలేదు, కూర నచ్చలే. ఇప్పుడు మా నాన్నకు నచ్చలేదంట. చికెన్ అంట గట్టిగా ఉందంట. ఏమో అలా అంటున్నాడు. ఇంకో కూర నచ్చలేదండి. మధ్యాహ్నం పోతే తినుకుంటాను, ఆమ్లెట్ వేయించుకున్నాడు. మధ్యాహ్నం అయితే ఆవునైతే తీసానమాట. అన్నం తినొచ్చేసి ఇప్పుడు మళ్ళీ సాయంత్రం వరకు ఆవునైతే మేపేసి మళ్ళీ సాయంత్రం పాలు తీసుకొని వండుకొని అన్నం తినేసి బజ్జోడమే. ఇదనమాట రొటీన్ లైఫ్. మేస్తుంది తార. ఉన్నది ఒకటే కానీ నన్ను ఎలా పరుగులు తీస్తుందో.